ఒక నిమిషం పాటు అందరం దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా స్తోత్రం, రానున్నవాడా వందనం, రానున్నవాడా స్తోత్రం, దేవుని కుమారుడా వందనం, దేవుని కుమారుడా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో ప్రవేశించిన మనకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 నుండి 16 వరకు వచనాలు చదివితే దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు మనకి. ఏమని? నేను దావీదు వంశము నుండి ఒక రాజుని మీకు ప్రసాదిస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరే కాలము దగ్గరికి వచ్చింది. దావీదు యొక్క వంశము నుండి, దావీదు యొక్క పిలక నుండి నేను పంపిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క నా రాజు వచ్చేటువంటి దినాలు దగ్గరకు వచ్చాయి, దగ్గర పడ్డాయి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగా ఉంటాడట? ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను. ఎవరటండి? నీతిగల రాజు. ఈ మాటను నోట్ చేసుకోవాలి మనం. ఏంటిదంటండి? నీతిగల రాజును, నీతిగల కొమ్మును చిగురింప చేయుదును. ప్రియులారా, మన కొరకై పంపబడేటువంటి ఆ దేవుని కుమారుడు నీతిగల రాజు, నీతి న్యాయముతో ధర్మముతో పరిపాలించబోయేట రాజు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే అక్కడ రాబోయే మెస్సయ్యాకు ఉండేటువంటి గుణగణాల గురించి మనం తెలుసుకుంటాం. పిల్లారా, ఏమిటి అట్ట గుణగణాలు? 1వ వచనము నుండి, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్ము ఎదుగును. అతని వేరుల నుండి ఒక కొమ్ము ఎదుగును. ఎవరి నుంచి అంటే వచ్చేది మెస్సయ్య? ఈశాయి. ఈశాయి ఎవరు? దావీదు రాజు యొక్క తండ్రి. కాబట్టి దావీదు వంశము నుండి రాబోయే మెస్సయ్య వస్తున్నాడు త్వరలో. అతను ఎలాగా ఉంటాడు అనే దానికి 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును. ఈ మాట వినండి. ఇందాకాల నీతి అనే పదాన్ని చదువుకున్నాం. ఇప్పుడేమంటున్నాడు? న్యాయము. నీతి న్యాయం ముఖ్యము రాబోయే మెస్సయ్యాకి. అతడు దీనులను న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. ఎంత సుందరమైన మాట అండి ఇది. పేదలకి నీతితో పరిపాలన చేస్తాడు. ఇక్కడ నీతి అంటే మానవులు అనుకున్న నీతి కాదండి, దేవుని నీతి వేరుగా ఉంటుంది. అర్థమైందా? దేవుని నీతి వేరుగా ఉంటుందండి. మీకు అందరికి ఒక ప్రశ్న. అబ్రహాము ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? గట్టి చెప్పండి. విశ్వాసాన్ని బట్టి. చూడండి, దేవుని నీతి అంటే ఇది. నీతి అంటే ఏంటి? ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉంచటం, దేవుని మీద నమ్మకం ఉంచటం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మటమే నీతి. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రాబోయే మెస్సయ్య ఈ నీతిని కలిగి ఉంటాడండి. నీతి అనగా నమ్మటే కోర్టులో జరిగే నీతి న్యాయం గురించి అనమాకండి. దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండటం, అది దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నీతి న్యాయముతో పరిపాలన చేస్తాడు అని పలుకుతున్నాడు. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ
3వ అధ్యాయము, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినట్టు మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం ఒకసారి. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమ యందును మానవులందరి పట్ల ప్రేమ యందు వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రియులారా, ఇక్కడ పౌలు గారు క్రైస్తవులు అనేటువంటి వారి హృదయాన్ని ఎవరి మీద లగ్నం చేయాలి, దేని మీద లగ్నం చేయాలి? దేని మీద లగ్నం చేద్దాం చెప్పండి, మీరు నిజం చెప్పండి. దేని మీద లగ్నం చేస్తున్నాం మనం? దేని మీద లగ్నం చేస్తున్నాం మనం సార్? లోకానుసారమైన విషయాల మీద. పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ మనస్సులను ఆయన మీద లగ్నం చేయండి అని చెప్పి, మనం కూడా ఈ నీతి న్యాయంతో బ్రతకాలి, దేవుని నీతి ప్రకారం జీవించాలి. యాగమన కాలంలో ఆయన కలుసుకోవాలంటే, ఆయన చేత నీతిమంతులుగా ఎంచబడాలంటే మనము కూడా నీతితో బతకాలి. వాక్యాన్ని చదువుకుంటే పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉందండి. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకుంటారు. మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి. గట్టిగా చెప్పండి, దేవుణ్ణి. నీ జీవితం దేవుని సంతోషపెట్టేదిగా ఉందా అమ్మా? ఉంటే మంచిదమ్మా. హ్యాపీ, బీ హ్యాపీ, డోంట్ ఫీల్ బ్యాడ్. నిజంగా ఉంటే మంచిది అయ్యా. ఒకవేళ మన జీవితాలు దేవుని సంతోషపడేట్లుగా ఉంటే హ్యాపీ. పౌలు గారు ఏమంటున్నారు? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ జీవితాలను దేవుని సంతోషపెట్టినట్లుగా మీరు జీవించాలి. ఎప్పుడు దేవుడు సంతోషపడ్డాడు బైబిల్లో చెప్పండి? ఆదిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? తన రూపాకారాలతో కలుగజేశాడు. నువ్వు నేను ఎలాగున్నామండి? అట్టంటారా? పుట్టినప్పుడు ఉన్న పిల్లోడు ఏమంటారు? అమ్మలాగున్నాడు, నాన్నలాగున్నాడు, ఇంకా మేనమామలాగా ఉన్నాడు, ఇంకా మేనత్తలాగున్నాడు, ఇంకా అబ్బా ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. దేవుళ్ళలాగున్నాడని చెప్పరండి మనం. దురదృష్టం. ఈ మాట వాడుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి. ఆ పిల్లవాడు ఎలా ఉన్నా, ఆ పాప ఎలా ఉన్నా దేవుని ప్రతిరూపం అండి. 127వ కీర్తనలో బిడ్డలు దేవుని యొక్క వరం. ఎవరి వరం? ఈ దేవుని యొక్క రూపం నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. ఆదిలో దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనములో మనిషిని సృష్టించిన తరువాత ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. ఎలాగున్నదంటండి? దేవుడు అంటండి సూర్యుని చేసినాడు బాగుందన్నాడు, చంద్రుని చేసినాడు బాగుందన్నాడు, చెట్లు చేమలు భూమిని నీటిని చేసినాడు బాగుందన్నాడు. కానీ మనిషిని చేసినప్పుడు ఏమన్నాడు? చాలా బాగుంది అన్నాడు. ఎందుకని? అది ఆయన రూపం కాబట్టి. అది ఎవరి రూపం అండి? ఆయన రూపం కాబట్టి చాలా బాగుందన్నాడు. సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడండి, సంతోషించాడు. కానీ అదే దేవుడు ప్రియులారా ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందండి? మానవుడు పరమదుష్టుడైపోయాడు. నీతి లేదు, న్యాయం లేదు. ఆ కాలంలో ఎలా జీవించారంటండి? వావి వరసలు లేకుండా బ్రతికారంటండి. మనుషులు రాక్షసులతో కలిగి జీవించారంటండి. శారీరకంగా పాపముతో బ్రతికారంటండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను. బాధపడిపోయాడు. అక్కడ ఏం చేశాడు? మనుషుని సృష్టించినందుకు సంతోషించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ప్రియులారా, మనము ఈరోజు పౌలు గారు ఏమంటున్నారు? మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనములో, మీరు దేవుని సంతోషపెట్టువారిగా జీవించాలి. ఆగమన కాలంలో మన బాధ్యత ఇదే. ఆగమన కాలంలో మన బాధ్యత ఇదే. ఏది? మన జీవితాలు దేవుని సంతోషపడేట్లుగా ఉన్నాయా? నా బ్రతుకును చూసి, నా నడతను చూసి, నా నడకను చూసి దేవుడు సంతోషపడతాడా? ఈ బిడ్డను ఎందుకు సృష్టించానా అని బాధపడతాడా? అంటాంగా మనం కొన్నిసార్లు, నువ్వు నా కడుపునా ఎందుకని ఎప్పుడు అంటాం ఆ మాట?
వాడు చెయ్యకూడనటువంటి దుష్ట కార్యాలు చేసినప్పుడు, ఛీ నువ్వు నా కడుపుని చెడబుట్టావే అని ఎప్పుడంటది తల్లి బిడ్డను చూసి? తప్పుడు కార్యాలు చేసినప్పుడు. దేవుడు మన గురించి అలా అనకూడదు. దేవుడు మనం చూసి సంతోషించాలి. ఆగమన కాలంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అంటే దేవుడు సంతోషపడేటట్లుగా నడుచుకోవాలి. పౌలు గారు అంటున్నారు. ఎలా నడవాలి? ఒక స్త్రీ అమెరికా నుంచి ఇండియా వచ్చింది. వచ్చి రాగానే హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చింది. ఒక కారు బుక్ చేసుకుంది. రాగానే వచ్చినటువంటి ఆ కారులో ఎక్కింది, ఫలానా చోటకన్నది వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. త్వరగా వెళ్ళగానే చాలా సంతోషం. వాళ్ళని కలిసింది, వీళ్ళని కలిసింది, అంతా అయిపోయింది. అంతలోకి ఒక పావు గంట అర్ధగంట అయిన తర్వాత గుండెలో ఎలక్కాయబడింది. ఏంటి? అమ్మో, 10 లక్షల రూపాయలు ఉన్నట్టు బ్యాగ్ నేను కారులోనే మరిచిపోయా. 10 లక్షల రూపాయల డబ్బులు ఉన్నటువంటి బ్యాగుని ఎక్కడ మరిచిపోయా? కారులోనే మరిచిపోయా. ఇంకెందుకు వస్తాడు ఆ డ్రైవర్? నా కారు నంబర్ కూడా నోట్ చేసుకోవాలా. ఆ కార్ డ్రైవర్ నంబర్ కూడా నాకు తెలియదు. అలా వచ్చాడు, ఎక్కాను, మాట్లాడాను, ఇక్కడికి వచ్చాను అన్నది. ఇంకేముంది? పొయ్యిన డబ్బులు పొయ్యినట్లే. వాడు ఈ పాటికల్లా పండగ చేసుకుంటుండాలి. 10 లక్షలతో ఏం చేస్తాడు? పండగ చేసుకుంటుండాలా అనుకుని మనోవేదనతో, బాధతో అలా కూర్చొని ఉందండి. ఒక పావు గంట అయిన తర్వాత డోర్ దగ్గర ఎవరో బెల్లు కొడుతున్నారు. బెల్లు కొడుతుంటే ఎవరో అనుకొని, ఈ వేదంలో ఉంటే ఎవరో వచ్చారనుకొని తలుపు తీయగానే ఆ డ్రైవర్ మరలా వచ్చాడండి. డ్రైవర్ మరలా వచ్చి బ్యాగ్ చేతిలో పట్టుకొని, అమ్మ పొరపాటున మీరు మీ బ్యాగ్ నా కారులో మరిచిపోయారండి, మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి, అమ్మ ఒకసారి డబ్బులన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా, ఒకసారి డబ్బులన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా. పర్వాలేదు, లేదమ్మా దయచేసి లెక్క పెట్టుకోండి అమ్మా అని చెప్పిన తర్వాత ఆమె లెక్క పెట్టుకుంది. అయ్యా డబ్బులన్నీ ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా అనగానే, బాబు దీంట్లో 10 లక్షల రూపాయల డబ్బులు అనగానే అతను ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసుకుంటున్నాడు అంటండి. ఏంది బాబు రాసుకుంటున్నావు అన్నదంటండి. ఏమి లేదమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వాడిని. సాతానుడు నన్ను ఈ రోజున 10 లక్షల రూపాయలతో శోధించిందమ్మా అని రాసుకుంటున్నానమ్మా. సాతానుడు నన్ను ఈ రోజున 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చి శోధించింది. కానీ నేను ఆ విధంగా చేస్తే నీతిగల నా రాజుకి నీతిమంతుడిగా నేను ఉండను కదమ్మా. కాబట్టి దాని గురించి రాసుకుంటున్నానమ్మా. ఇది నీతిగా బ్రతకటం అంటే. యేసయ్యకి నీతిగా జీవించటం అంటే ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా సాతానుడు ఈ ఆగమన కాలంలో శోధిస్తూనే ఉంటాడు. నీవు ఆగమన కాలంలో ఉన్నావు కాబట్టి, ప్రభువు అక్కడ కాలంలో ఉన్నావు కాబట్టి శోధనలు రావు అనుకోమాకండి. ఈనాడు యేసు ప్రభువు సువిశేషములో ప్రియులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనములో అంటున్నాడండి, తుచ్చ విషయాసక్తితోనూ, తాగుడుతోనూ, చీకు చింతలతోనూ, లోకానుసార జీవితంతోనూ మీరు మందమతులు కామాకండి, లోకానికి అమ్ముడు పోమాకండి. క్రైస్తవుడా, నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? ఆ రోజున ప్రియులారా, ఆ డ్రైవర్ను చూసి యేసయ్య పరలోకములో నుండి శబాష్, ఇతడు నా కుమారుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్పి ఉంటాడు. ఆ రోజున ఆ డ్రైవర్ చేసిన నీతి కలిగినటి కార్యాన్ని చూసి ఇతడు నా బిడ్డ అని చెప్పుకుని ఉంటాడు. ఈ రోజున ఈ ఆగమన కాలంలో నిన్ను నన్ను చూచి యేసయ్య, మెస్సయ్య, ఆ దివ్య బాలుడు, ఆ చిన్నారి బాలుడు ఈ విధంగా చెప్పగలడా? ప్రభువుని వేడుకుందాం. యేసయ్య, నాకు కూడా నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే బిడ్డగా జీవించటానికి నాకు శక్తినివ్వయ్యా, నీ కృపను నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఆగమన కాలములో నీ రాకడ కొరకై సిద్ధపడుతూ ఉండగా తండ్రి, ప్రభువా, మా హృదయాలను, మా మనస్సులను నీ మీద లగ్నం చేసుకొని మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చెడుని, మాలో ఉన్న చీకటి జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మారడానికి, పరిశుద్ధంగా మారడానికి అయ్యా మాకు సహాయం చేయండి. మా శక్తి మాకు చాలదు నాయనా, నీ దీవెన మాకు కావాలి.
నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కావాలి తండ్రి. ప్రభువా, ఇదిగో మానవులంగా ప్రభువా ఎన్నో లోపాలతో, ఎన్నో పాపాలతో, ఎన్నో లోపపు జీవితంలో మేము బ్రతుకుతున్నామయ్యా. మమ్మ క్షమించు నాయన. నీ రాకడ కొరకే మేము మా పాపాలను అంగీకరించుకొని హృదయ పరివర్తన చెంది బాప్తిస్మ యోహాను గారు చెప్పినట్లుగా సువార్తను విశ్వసించి నిన్ను నమ్మే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు ఈ సన్నిధిలోకి వచ్చిన మమ్మందరిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. మాలో ప్రతి ఒక్కరమ్మ కూడా ప్రభువా నీతి కలిగినటువంటి రాజుకి నీతి కలిగిన బిడ్డలుగా జీవించటానికి, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.